మరి దేవునితో సమాధానపడిన వ్యక్తికి విరోధం ఉండదు, కోపం ఉండదు, ద్వేషాలు ఉండవు, అసూయలు ఉండవు. ఎవరైతే దేవునికి విరోధముగా ఉంటారో వారికే అసూయ, వారికే ద్వేషము, వారికే భయంకరమైన క్రోధము. దేవుని నమ్ముకున్న బిడ్డ దేవుని వైపు మాత్రమే చూస్తాడు, దేవుని మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతాడు, దేవుని వైపే చూస్తాడు. కనుక ఈ సమాధానము ఎవరితో అంటే దేవునితోనే. జ్ఞాపకం చేసుకోండి, దేవునిలో ఎదుగుతున్న నీకు, దేవునిలో ఎదగనటువంటి ఈ లోకానికి, దేవునికి దూరస్తులుగా ఉన్న ఈ లోకానికి ఎప్పుడు సమాధానం ఉండదు. మీరు అనుకుంటారేమో, నేను మనుషులను సంతోషపెట్టాలని ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు కూడా నేను మనుషులను సంతోషపెట్టాలని ఆలోచిస్తావేమో, కానీ దేవుడు ఒక మాట అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవునిని సంతోషపెట్టువాడను కాను. నేను ఒకవేళ మనుషులను సంతోషపెట్టానా దేవునిని సంతోషపెట్టలేను. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది అనంటే, మనము దేవునిని మాత్రమే సంతోషపెట్టాలి. మనుషుల మెప్పు కొరకు మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. మనుషుల్ని సంతోషపరచాలని, మనుషులను గణపరచాలని, మనుషుల్ని పైకెత్తాలని మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అది తాత్కాలికం, అది నిలబడదు. నీవెప్పుడైతే దేవునితో సమాధాన పడతావో, నీవెప్పుడైతే దేవునికి ఇష్టడుగా ఉంటావో, నీవెప్పుడైతే దేవునికి అనుకూలమైన స్థితిలో ఉంటావో, అదే వ్యక్తి ఇంకొకరు దేవునితో సమాధాన పడ్డాడు అనుకోండి, దేవునితో సంబంధం కలిగి ఉన్నారనుకోండి, మీ ఇద్దరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కనుక మీకు సంధి కుదురుతుంది. మీరు స్నేహం కలిగి ఉండగలరు, మీరు ప్రేమ కలిగి ఉండగలరు, మీరు ఐక్యత కలిగి ఉండగలరు, మీరు సంతోషంగా ఉండగలరు, మీరు ఐక్యతగా ప్రార్థన చేయగలరు, ఐక్యంగా చదవగలరు, ఐక్యంగా దేవుని మందిరములో సహవాసం ఉండగలరు. ఇవన్నీ మీరు దేవునితో సమాధాన పడినప్పుడు. ఒకడేమో లోకస్తుల్లాగా దేవుని మందిరంలోకి వచ్చి బ్రతుకుతాడు, ఒకరేమో దేవునితో సమాధానంగా బ్రతుకుతుంటే వీళ్ళిద్దరికి ఐక్యత లేదయ్యా, సమాధానం లేదంటే ఎలా వస్తుంది? అతనేమో సాతాను సంబంధి, ఈయనేమో దేవునికి సమాధానపడి దేవునితో బ్రతికేవాడు. వీళ్ళిద్దరికి ఎలా కుదురుతుంది? చూడండి, చీకటికి వెలుగుకు ఎలా కుదరదో అదే విధముగా మరి దేవునిలో సమాధానం పడి దేవునితో జీవించేటువంటి వ్యక్తికి, లోకస్తుడికి సమాధానము కుదరదు. ఎప్పుడు కూడా మనుషులకు సమాధానం కుదరాలని ఎప్పుడు ప్రయత్నం చేయదు దేవుని బిడ్డలైన వారిని. జ్ఞాపకం చేసుకోండి.